short, int, long. These three categories from the integer categories లో నుంచి వచ్చినాయి. అండ్ బేస్డ్ ఆన్ ద రేంజ్ ని బట్టి లైక్ సైజ్ ఆఫ్ 32 bytes 4 bytes వాల్యూని యూస్ చేస్తూ ఉంటాము కదా. అండ్ క్యారెక్టర్ అంటే ఎవ్రీ క్యారెక్టర్స్ ఇన్ ద కీబోర్డ్ 1 byte మెమరీ సఫిషియెంట్ కాబట్టి లైక్ 1 byte క్యారెక్టర్కి దానికి అందుకని ఎక్కువ బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. అండ్ ఫ్లోట్ అండ్ డబుల్ కూడా లైక్ ఫ్లోట్ కి 4 bytes మినిమం. అండ్ ఇంకా ఎక్కువ బిగ్ వాల్యూ కావాలి పాయింట్ యాక్యురేట్ గా అంటే డబుల్ తీసుకుంటా ఉంటాము పాయింట్స్ లో ఉన్న వాల్యూ. ఒక్క నిమిషం. అండ్ తర్వాత జస్ట్ లైక్ మనం మెమరీని ఎలా అలొకేట్ చేస్తాము, ఎలా ఇస్తాము కంప్యూటర్కి, ఎలా ఇస్తాము అన్న పాయింట్ ఆఫ్ లో లైక్ వేరియబుల్ డిక్లరేషన్స్, డెఫినేషన్స్ చెప్పినాం. మెమరీని లైక్ 2 bytes ని ఎలా అలొకేట్ చేస్తాము, 4 bytes ని అలొకేట్ చేస్తాము, లేకపోతే ఈ 2 bytes బిలాంగ్, ఇక్కడ 4 bytes ఉంది, ఫ్లోట్ లో కూడా 4 bytes ఉంది. ఈ జస్ట్ 4 bytes బిలాంగ్స్ టు లైక్ ఇంటీజర్ క్యారెక్టరీస్ అని, ఈ ఫ్లోట్ రిప్రజెంటేషన్స్ బిలాంగ్స్ లైక్ పాయింట్స్ లో ఉన్న వాటికి అని చెప్పేసి. సో బేస్డ్ ఆన్ ద డేటా టైప్ ని బట్టి మనకి అర్థమవుతుంది కదా. ఇవి మనం జస్ట్ నార్మల్ గా తెలుసుకున్నవి. అండ్ వాట్ సైజెస్ కూడా. సో మెమరీ చూద్దాం, మెమరీ పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుంది. మనకు తెలిసిన మెమరీ ఏంటంటే లైక్ 1 byte to 4 bytes 8 byte లైక్ 2 bits ఉంటాయి, 0s and 1. ఈ కాంబినేషన్ లోనే 8 bits 4 bits నిబుల్ అంటాము. నిబుల్ అంటే చెప్తా చూడండి. లైక్ క్యారెక్టర్ వెరీ లీస్ట్ మెమరీ ఏంటి మన డేటా టైప్ లో? మన డేటా టైప్స్ లో వెరీ లీస్ట్ మెమరీ క్యారెక్టర్ కదా. క్యారెక్టర్ డేటా టైప్ కి 1 byte అని చెప్పేసి. సో ఈ 1 byte మెమరీ లైక్ ఎలా ఉంటది? 8 bits ఉంటాయి. 8 bits కూడా లైక్ 00 అండ్ 00. నేను 4 bits ని కలిపి నిబుల్ అని చెప్పినా కదా. అవర్ జనరల్ టెర్మినాలజీ ఈ 4 bits ని నిబుల్ అంటాము. అందుకని స్పేస్ ఇచ్చిన. లైక్ ఇవ్వకపోయినా లైక్ ఇట్లా ఉంటే ఎన్ని బిట్స్ ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతారు కదా మీరు. ఇక్కడ ఎగ్జాక్ట్ గా 8 ఉన్నాయా 7 ఉన్నాయా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారు కదా. అదే 4 bits కి ఇట్లా గ్యాప్ ఇచ్చినాం అనుకో ఈజీగా ఉంటుందని చెప్పేసి మన కన్వీనియన్స్ కోసం ఈ కాల్టెస్ నిబుల్ అనుకుంటున్నాం. 4 bits అంటే నిబుల్ అని చెప్పేసి. ఓకేనా? అందులో లాజికల్ గా ఏం లేదు, అందులో నార్మల్ గా జస్ట్ మన నేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకున్నాం ఇట్లా. ఈ 8 bits కూడా లైక్ ఎట్లా ఉంటాయి మెమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో? మనము కంప్యూటర్ తెలిసింది ఏంటది? కంప్యూటర్ తెలిసింది ఓన్లీ లైక్ 0s 1s మాత్రమే తెలుసు కంప్యూటర్కి, అంతకుమించి ఏం తెలియదు. మనం ఏ అన్నా తెలియదు, బి అన్నా తెలియదు. కానీ ఎలా స్టోర్ అవుతాయి అని పాయింట్ ఆఫ్ చెప్తాను. ఇప్పుడు 4 zeros అండ్ 4 zeros ఉన్నాయి. సో మనము స్క్రీన్ షేర్ చేశారా? చేయలేదా? షేరింగ్ లోనే ఉంది చూడండి ఒకసారి. ఒకసారి స్టాప్ చేసి షేర్ చేస్తా చూడండి. ఒకసారి రీజాయిన్ అవ్వండి బ్రో. సరే అయితే. మీరు కాదు బ్రో, తను. కనపడుతుంది స్క్రీన్ ఇప్పుడన్నా శ్రీను? ఓకే. సో పెయింట్ లో చూసినామంటే మన జనరల్ గా స్టేట్మెంట్ ఇట్లా రాస్తాం కదా. లైక్ క్యార్ సిహెచ్ ఈక్వల్ టు ఏ అని రాసినాం మనం ఇట్లా. ఈ స్టేట్మెంట్ మనము లైక్ సి ప్రోగ్రామింగ్ రాస్తే ఇంటర్నల్ గా దీనికి మెమరీ క్యార్ అనగానే 1 byte ఆఫ్ మెమరీ ఉంటుంది కదా. 1 byte ఆఫ్ మెమరీ ఎలా ఏర్పడుతుంది? ఇలా 1 byte ఏర్పడుతుంది. సో ఈ 1 bytes లో ఈ 1 byte నేమ్ వచ్చేసి మనం ఏముంటామంటే వేరియబుల్ నేమ్ ఏంటది ఏముంటుంది అంటాం. వేరియబుల్ నేమ్ ఏముంది ఇక్కడ? సిహెచ్ కాబట్టి సిహెచ్ కాబట్టి సిహెచ్ వేరియబుల్ నేమ్ అనుకుంటాం 1 byte కి. సమ్వేర్ ఎక్కడో ఉంటుంది కాబట్టి సపోజ్ 1000 అనేది అడ్రస్ అనుకున్నాం. మరి ఇందులో వాల్యూ ఎంత ఉంది? ఎంత సేవ్ చేయాలి మనం వాల్యూ? ఇక్కడ ఏ అని స్టోర్ చేయాలి. కంప్యూటర్ కి ఏ అని తెలుసా? బి అంటే తెలుసా? స్టార్ అంటే తెలుసా? వాటికి ఏం తెలియదు. కంప్యూటర్ తెలిసింది ఓన్లీ
2 బిట్స్, ఒకటి 0 ఒకటి 1, అంతకు మించి ఏం తెలియదు కంప్యూటర్కి, తెలుసా? మరి ఏ అనే వాల్యూ ఎలా స్టోర్ అవుతుంది అందులో? సపోజ్ లేకపోతే నెక్స్ట్ బిగ్గెస్ట్ డేటా టైప్ ఏంటి? షార్ట్. షార్ట్ ఐ ఈక్వల్ సపోజ్ 10 అని అన్నాం. షార్ట్ కి మెమరీ ఎంత? లైక్ 2 bytes. 2 bytes అంటే ఎన్ని బిట్స్? 0 0 0 0 0 0 0 0 0 16 bits. అట్లాగా ఎన్ని ఉంటాయి? 16 ఉంటాయి కదా. ఇలా ఉంటే లైక్ 2 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. అండ్ 2 bytes ఆఫ్ మెమరీలో ఎంత ఉంది వాల్యూ? మనం ఎంత, ఈ మెమరీ నేమ్ ఏంటి? ఐ. మెమరీ నేమ్ వచ్చేసి సమ్ అడ్రస్ లో స్టోర్ అవుతుంది. లెట్స్ అస్యూమ్ 2000 అనుకున్నాం, ఓకేనా? మరి ఈ 10 అన్ని ఇక్కడ జీరోస్ పెట్టినా నేను 10 అనే వాల్యూ ఎలా స్టోర్ అవుతుంది? కానీ కంప్యూటర్స్ తెలిసిన జీరోస్ వన్సే కదా. ఏ అనే వాల్యూ ఎలా స్టోర్ అవుతుంది? కానీ కంప్యూటర్స్ తెలిసిన జీరోస్ వన్సే కదా. ఈ వాల్యూ ఈ మెమరీలో ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం ఇప్పుడు, ఓకేనా? జనరల్ గా లైక్ బిట్స్ అంటే 2నే కదా, 0 or 1, 2 అంటే బైనరీ రిప్రజెంటేషన్ లో స్టోర్ అవుతుంది మెమరీ. బైనరీ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది కదా. బైనరీ ఫార్మాట్ అంటే ఏంటో చూద్దాం. జనరల్ గా ఏంటంటే 2 powers అంటారు కదా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లో. ఇక్కడ ఒక చోట మీకు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వచ్చేది, తర్వాత రాదు. చెప్తా చూడండి. ఇప్పుడు 8 బిట్స్ అనుకుందాం. 0 0 0 0 అండ్ నెక్స్ట్ నిబుల్ 0 0 ఇట్లాగా 8 బిట్స్ ఉన్నాయి అనుకున్నాం. 8 బిట్స్ ఇట్లా అన్ని జీరోస్ ఉంటే దాని వాల్యూ ఏమవుతుంది అంటే, వాల్యూ వచ్చేసరికి 1 అవుతుంది. నేను మాటిమాటికి 11 అని పెట్టుకుంటున్నాను. 11 వస్తుంది, 11 వస్తుంది ఆటోమేటిక్ గా. నేను 18 అని మార్చుకుంటున్నాను. ఇట్లాగా స్టిల్ 18 అనే ఉండడానికి ఏమైనా ఆప్షన్ ఉందా? మీకేం తెలుసా? ఇక్కడ ఈ ఎవ్రీ టైమ్ నేను రాయాలన్నప్పుడల్లా ఇక్కడ ఆటోమేటిక్ 11 వస్తుంది. నేను అన్ని 18 అని పెట్టుకుంటున్నాను ఇక్కడ. అంటే ఫార్మాట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి బ్రో. సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూస్తే లేటర్ చూద్దాంలే. చూడండి ఇట్లాగా సెట్టింగ్స్ లో లెటర్ ఫార్మాట్స్ ఫాంట్ సైజ్ అడ్జస్ట్ చేసుకుంటే అదే డిఫాల్ట్ సైజ్ పెట్టుకోండి. ఇక్కడ రైట్ సైడ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, రైట్ సైడ్ సెట్టింగ్ ఉంది కదా పైన, అక్కడ వెళ్ళాలేమో చూడండి ఒకసారి. సరే లేటర్ నేను చేంజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఈ లెట్స్ అస్యూమ్ లైక్ ఈ 1 byte ఆఫ్ మెమరీలో అన్ని జీరోస్ ఉంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? 0నే అవుతుంది కదా. ఇప్పుడు మీకు చెప్తాను ఏ అనేది ఎలా స్టోర్ అవుతుందో, 10 అనేది ఎలా స్టోర్ అవుతుందో చెప్తాను. నేను బైనరీ ఫార్మాట్ అని చెప్తున్నా కదా, అది ఎలా స్టోర్ అవుతుందో చెప్తాను. జనరల్ గా ఇక్కడ ఏంటంటే 7 6 4 1 nibble and 3 2 1 0. 8 బిట్స్ అన్నాం కదా, 0 నుంచి చూస్తాం. 0 to 7 అంటే ఎన్ని వస్తాయి? 8 అనే కదా. సో ఇక్కడ ఏం ఫార్మాట్ ఉందంటే 7 power 2 కొంచెం 2 power 7. సారీ, కరెక్ట్ 2 power 7 2 power 6
బైనరీ అంటే 2నే కదా, 2 power 5, 2 power 4, 2 power 3, 2 power 2, 2 power 1. 2 power 1, 2 power 0. ఈ విధంగా తీసుకుంటుంది జనరల్ గా. చూడండి, అది 8 బిట్స్ ఉన్నాయి కాబట్టి, అది 32 బిట్స్ ఉంటే ఏమవుతుంది? 32 బిట్స్ 32 bits ఉన్నాడు 2 power 31. 31, 30, 30, 29. And so on 29. like that 0. and so on Access. like this. Yeah, and so on ఎట్లా ఉంటుంది లైక్ అప్ టు లైక్ 0 వరకు ఉంటాయి. అది ఎన్ని అది ఎన్ని బిట్స్ లో? 32 bits. కదా 32. అది మామూలుగా మనము ఏంటి 1 byte అంటే 8 బిట్స్, 4 bytes అంటే 32 బిట్స్ కదా. ఇట్లాగా 1 byte చూడాలనుకుంటే లైక్ 2 power 0 to 2 power 7 చూస్తే మామూలుగా వాల్యూస్ ఎంత వస్తాయి చూద్దాం. టూ పవర్ 7 అంటే 128. 2 power 6 అంటే 2 power 5 అంటే 32, 2 power 4 అంటే 16, 2 power 3 అంటే 8, 2 power 2 అంటే 4, 2 power 1 అంటే 2, 2 power 0 అంటే 1. ఈ ఫార్మాట్ లో ఉంటుంది. లైక్ సెలెక్ట్ చేసి చేయండి. అవి సెలెక్ట్ సారీ, సెట్టింగ్స్ లో చేంజ్ చేస్తానే. జనరల్ గా వాల్యూ అయితే ఇట్లా ఉంటుంది 128 అండ్ 64. 64 and 32, 8, 16, 8, 4, 2, 1 ఇలాగా వాల్యూస్ ఉంటాయి. 1 byte మెమరీలో చూసుకుందాం. 4 bytes మెమరీ మనకి తర్వాత అవసరం లేదు. ఫస్ట్ 1 byte లో చూద్దాం. 1 byte అంటే ఎంత? క్యారెక్టర్ కి 1 byte. 1 byte అంటే 8 బిట్స్. 8 బిట్స్ 0 ఉంటే లైక్ ఆ వాల్యూ 0 ఉన్నట్టే. అంటే ఆ బాక్స్ ఆఫ్ లైక్ 1 byte ఆఫ్ మెమరీలో ఉన్న వాల్యూ 0 అనే మీనింగ్. ఓకేనా? లేదు, ఐ వాంట్ టు స్టోర్ సపోజ్ 10 అనే స్టోర్ చేయాలనుకో, ఏం చేస్తాం మనం? 10 స్టోర్ చేయాలంటే 0 0 0 0 and 1 0 1 sorry 1 0. చూడండి, ఇలా రాస్తే ఏమవుతుంది? 2 power 7 అంటే ఎంత? 128 ఆఫ్ లో ఉందా? 2 power 6 అంటే 64 కదా. ఆ పొజిషన్ లో బిట్ ఆఫ్ లో ఉందా? 2 power 5 అంటే ఎంత? 32 ఆ పొజిషన్ లో ఉన్న థర్డ్ బిట్ ఆఫ్ లో ఉందా? ఈ బిట్. 2 power 4 అంటే 16 ఆ బిట్ పొజిషన్ ఆఫ్ లో ఉందా? 2 power 3 అంటే 8 ఆ పొజిషన్ లో బిట్ ఆన్ లో ఉందా? 2 power 2 అంటే 4 ఆఫ్ లో ఉంది. 2 power 1 అంటే 2 ఆన్ లో ఉంది. 2 power 0 అంటే 1 ఆఫ్ లో ఉంది. ఆన్ అయిన బిట్స్ ఏ పొజిషన్ లో ఉన్నాయి? 2 power 3 అండ్ 2 power 1. 2 power 3 అంటే ఎంత వాల్యూ? 2. 2 power 1 అంటే
2. 8 plus 2 ఎంత వాల్యూ? 10. సో ఈ 8 బిట్స్ ఆన్ అయినాయా ఆఫ్ అయినాయా దాన్ని బట్టి అందులో స్టోర్ అయ్యే వాల్యూ ఏంటంటే 10 అని అర్థమవుతుంది. కంప్యూటర్ రాగానే ఈ బ్లాక్ ఆఫ్ మెమరీని చెక్ చేసుకుంటుంది. అన్ని జీరోస్ ఉంటే వాల్యూ ఎంత? 0 అని మీనింగ్ కదా. అండ్ అన్ని ఇక్కడ వాల్యూస్ ర్యాండమ్ గా చేంజ్ గా ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 2^1 2^3 అనే పొజిషన్ లో బిట్స్ లో మాత్రమే ఆన్ లో ఉన్నాయి, రిమైనింగ్ అన్ని ఆఫ్ లో ఉన్నాయి. కానీ వీటి సమ్ చేస్తే ఎంత? 2^3 అంటే 8 అండ్ 2^1 అంటే 2. 8 plus 2 10. వాల్యూ ఎంత ఉంటుంది అక్కడ? 10 కదా. చూడండి ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేస్తున్నాం చూడండి. మనకి ప్రాక్టికల్ గా అర్థమవుతుంది ఆన్లైన్ కంపైలర్ ఎట్లా ఉంది ఏంటనేది. మరి క్యారెక్టర్ అనేది లైక్ అది స్టోర్ అయ్యేది ABCDలే కదన్నా. మనం నువ్వేంటి 1 byte లో లైక్ 10 అని స్టోర్ చేస్తున్నాం అని చెప్పవచ్చు మీరు కదా. అది ఎలా ఉంటుందో చూద్దాం. క్యార్ CH ఈక్వల్ టు 10 అని చెప్పిన నేను. ఓకేనా? ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ గురించి చెప్తా నేను. ఈ స్టేట్మెంట్ అర్థమైంది మీకు? లైన్ నెంబర్ 6. ఓకేనా? కాకపోతే లైన్ నెంబర్ 6 లో నేను ఏం చెప్పినా అంటే క్యారెక్టర్ అంటే లైక్ ఇట్లాగా ABCD అని అట్లాంటి వాల్యూస్ ని స్టోర్ చేస్తుంటది అని చెప్పిన నేను కదా. బట్ కాకపోతే నేను ఇది తీసేసి వాల్యూ 10 అని ఇస్తున్నా. రన్ చేస్తుంది చూడండి, ఏమని ప్రింట్ అయింది వాల్యూ? 10. సపోజ్ 64 అని 65 అని ఇస్తున్నా. ఎంత ప్రింట్ అవుతుంది వాల్యూ? 65 వచ్చింది. అది సపోజ్ నేను క్యాపిటల్ A అని ఇచ్చిన నేను. ఇప్పుడు క్యార్ CH ఈక్వల్ టు క్యాపిటల్ A అన్నా. క్యాపిటల్ A అంటే క్యాపిటల్ A అనేది కూడా లైక్ ఈ 1 byte ఆఫ్ మెమరీలో ఎలాగ ప్రింట్ అవ్వాలి, ఎలాగ స్టోర్ అవ్వాలి? 0s 1s లోనే స్టోర్ అవ్వాలి అఫ్ కోర్స్ కదా. కానీ ఇక్కడ నేను A అని ఇచ్చిన, నేను A అని ఇచ్చా కదా. కానీ A అని ఇస్తే ఇది ఎట్లా ప్రింట్ అవుతుందో చూద్దాం. యాస్కీ వాల్యూ కదన్నా. ఈ ఎలా ప్రింట్ అయింది వాల్యూ? 65 ప్రింట్ అవ్వాలా? E అని ఇస్తే 66. C అని ఇస్తే 67. స్మాల్ a ఇస్తే 97. స్మాల్ b ఇస్తే 98. అదే నేను ఇక్కడ 1 అని ఇస్తే 1 నేను ఇలా ఇవ్వట్లా, ఇలా ఇస్తే 1 ప్రింట్ అవుతుంది. ఇలా ఇక్కడ 1 కూడా ఒక క్యారెక్టర్ ఇట్లా ఇస్తే కదా. ఇలా అసైన్ చేస్తే దట్ ఈస్ ద నెంబర్. 1 అసైన్ చేసినామని దానికి మీనింగ్. కానీ ఇలా ఇచ్చినామంటే ఏంటి మీనింగ్? క్యారెక్టర్ లో ఉంది అని మీనింగ్. దాని అర్థం 1 కూడా క్యారెక్టర్ అంతే కదా. మన కీబోర్డ్ లో కనిపించే ప్రతి ఒక్కరు కూడా క్యారెక్టరే. 1 మీనింగ్స్ ఎంత వచ్చింది వాల్యూ? 49 కదా. అవును. 2 అంటే 50. ఇప్పుడు అదే పర్సెంటేజ్ D తీసేస్తే ఎర్రర్ వస్తుంది కదా. చెప్తాను దాని గురించి కూడా. 0 ఇస్తే 48. 9 ఇస్తే 57. 10 అని ఇస్తే
10 లేదు కదా, నా 0 to 9 కదా. కానీ ఇక్కడ 10 అంటే 2 క్యారెక్టర్స్ ఇస్తున్నా కదా. క్యారెక్టర్స్ అప్పుడు మోర్ దెన్ 1 క్యారెక్టర్స్ ఉంటే ఏమవుద్ది, అది వాడే రవి అని పేరు సపోజ్ ఏముంటుంది మన తెలుగులో. రా అంటే ఏమిటి, ఒక లెటర్ అని మీనింగ్. రవి అంటే ఒక పదం అనే కదా మనకి మీనింగ్. ఇక్కడ కూడా అంతే, లైక్ 1 వర్డ్ ఇస్తే 1 క్యారెక్టర్స్ ఇస్తే ఇది క్యారెక్టర్ అని మీనింగ్. మోర్ దెన్ 1 క్యారెక్టర్స్ ఇస్తే అది స్ట్రింగ్ వర్డ్ అని మీనింగ్ కదా. సో సింగిల్ క్యారెక్టర్స్ కి ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక ASCII వాల్యూ అని ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పా కదా ఎట్లాగా, మరి ఈ ఏ అనేది ఎలా స్టోర్ అవుతుంది బిట్స్ లో అని. ఎలాగ స్టోర్ అవుతుంది అంటే ద కాన్సెప్ట్ ఈస్ లైక్ ASCII వాల్యూస్. ఓకేనా. ఈ ASCII వాల్యూస్ మనం అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ ఏకి ASCII వాల్యూ ఏంటి, 65. అండ్ క్యాపిటల్ బికి ASCII వాల్యూ ఏంటి, 66. మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా గుర్తుంటాయి. ఆటోమేటిక్ గా క్యాపిటల్ సి క్యాపిటల్ డి అంటే అప్ టు సీక్వెన్స్ గానే ఉంటాయి కదా. అండ్ స్మాల్ ఏ కి వాల్యూ ఏంటి, 97. అండ్ స్మాల్ బి కి 98. కీప్ ఆన్ లైక్ అట్లానే ఉంటాయి కదా. అండ్ మనకి ఇంకా ఇక్కడ వచ్చేసి నెంబర్స్ కూడా వస్తాయి. 0 కి 48 అండ్ 1 కి 49. ఇవి గుర్తుంచుకోవాల్సిందే మీరు. అన్నా ఇది సింబల్స్ కి ఎలా చేస్తా ఉన్నా, అది కూడా చెప్తాను. అవునవును, అవి కూడా చెప్తాను. సింబల్స్ లో మనం ఎక్కడున్న సింబల్స్ ని ఎక్కువ యూజ్ చేయం కాబట్టి వాటి క్యారెక్టర్స్ అవసరం లేదు. బట్ కానీ ఇప్పుడు స్టార్ అనగానే లైక్ 42 నా చూద్దాం మాకు ఎంత ఉంటుంది స్టార్ కి. 35 అనుకోండి ఇప్పుడు. కానీ మనకు అవసరం లేదు అవి అన్ని. స్టార్ ఉంది, స్టార్ కి చూద్దాం ఎంత వాల్యూ. 42 42 అంటే కదా. స్టార్ కి 42. అండ్ స్పేస్ కూడా ఇది ఇంపార్టెంట్. ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ 0s 1s తో పాటు స్పేస్ ఇస్తాం కదా, మనము ఒక స్పేస్ తీసుకుంటాం కదా. 32. ఎందుకంటే సపోజ్ రమేష్ స్పేస్ బాబు అని ఇవ్వచ్చు. మన నేమ్స్ లో ఉంటుంది ఆటోమేటిక్ గా కదా. మీకు మీ నేమ్స్ లో కూడా ఆధార్ కార్డు అక్కడ స్పేస్ ఉంటాం అట్లా జరుగుతుంటాయి. సో ASCII వాల్యూస్ అంటే ఇవి ఫిక్స్డ్, యూనివర్సల్ గా ఎంటైర్ యూనివర్సల్ గా ఫిక్స్డ్ ASCII వాల్యూ అనే కాన్సెప్ట్. ప్రతి ఒక్క లెటర్ కి కూడా ఒక ASCII వాల్యూ అసైన్ చేస్తారు, ఒక వాల్యూ అసైన్ చేస్తారు, దాన్ని ASCII వాల్యూ అంటాం. అందుకని మనకి ఏంటంటే కంప్యూటర్ మనకి ఎప్పుడు లైక్ ఎప్పుడు కూడా ఏంటి 0s 1s లోనే స్టోర్ అవుతుంది కాబట్టి మెమరీ, వాటికి క్యారెక్టర్స్ కానీ ఇట్లాంటి ఏం తెలియదు కాబట్టి అందుకని ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక వాల్యూని ఫిక్స్ చేస్తారు. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవ్రీవేర్ అంతే, ఎక్కడైనా అంతే మెమరీని స్టోర్ చేయాలంటే. సో అదేం చేస్తుంది అంటే అయితే 1 బైట్ ఆఫ్ బ్లాక్ ని చెక్ చేసుకుంటుంది. ఈ 1 బైట్ ఆఫ్ బ్లాక్ లో నెంబర్స్ ఏమైతే ఉన్నాయో లైక్ ఇట్లాగా వాటిని బట్టి అది ఆ వాల్యూ అందులో ఏముంది అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా. ఏ క్యాలిక్యులేషన్ వేసుకుంటుంది అంటే ఈ క్యాలిక్యులేషన్ వేసుకుంటుంది, స్టోరింగ్ చేసుకోవటం కానీ ఇట్లా. నెంబర్ క్యారెక్టర్ ఏ ఈక్వల్ టు మనం 65 ఇచ్చినాం అనుకోండి, 65 ఇచ్చినాం అనుకోండి ఏమవుతుంది, 65 స్టోర్ చేస్తుంది. అదే మనం ఏ అని ఇచ్చినాం అనుకోండి